క్రీస్తు ప్రభు శిలువ దగ్గర నుండి మనం క్షమాపణ పొందుకుంటున్నాం. క్షమాపణ పొందుకున్న నీవు ఇతరులను క్షమించలేకపోతున్నావు. కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న వారిని, సొంత వారిని మనం క్షమించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. భర్త భార్యనే కావండి, భార్య భర్తనే కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులనే కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లల్నే కానివ్వండి, క్రీస్తేమో మనల్ని క్షమించాడు. మనం ఎంత ఘోరమైన పాపులమైనా ప్రభు దగ్గర నుండి మనం క్షమాపణ పొందుకున్నాం. అదే క్షమాపణ ఇతరులకు మనము ఇవ్వలేకపోతాం. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు చెప్పండి? తన ప్రాణాలను పెట్టి అంతగా ప్రేమించాడు. తన ప్రాణం పెట్టి అంతగా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకుంటున్న మనము ఆ ప్రేమను ఇతరులకు పంచలేకపోతాం, ఇతరులకు చూపించలేకపోతాం. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి.